A is to B is equal to 1 by 2 is to 3 by 8, B is to C is equal to 1 by 3 is to 5 by 9, and C is to D is equal to 5 by 8, 3 by 4. Then ratio A is to B is to C is to D. ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ 2 టేబుల్, దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4:3 అవుతుంది. ఇక్కడ 3 టేబుల్, దీంట్లో 3 టైమ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3:5 రేషియో అవుతుంది. 2 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10:9 అవుతుంది. ఇక్కడ చూడండి ఏ వాల్యూ బి వాల్యూ, ఇక్కడ A:B కదా, బి వాల్యూ 3 వచ్చింది, ఇక్కడ బి వాల్యూ 3 వచ్చింది. ఒకసారి ఆప్షన్స్ పెట్టి వెళ్ళిపోదాం. ఇక్కడ బి వాల్యూ అంటే ఇదే కదా మనకి. ఇక్కడ 3తో ఏది మల్టిపుల్ అవుతుంది, ఈ 6 అనేది 3తో మల్టిపుల్ అవుతుంది, అంటే మన ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా, ఆప్షన్స్ని బట్టి వెళ్ళిపోవచ్చు ఇక్కడ.